మెదక్ జిల్లా కలెక్టర్ దంపతులు సైకిల్పై సందడి చేశారు. కలెక్టర్ రాహుల్ రాజ్ తన సతీమణి శ్రీజతో కలిసి 19 కిలోమీటర్లు సైకిళ్లపై ప్రయాణించి రామాయంపేట బస్టాండ్కు చేరుకున్నారు. చాలా సానుకూలంగా ఉంది. ఎక్కడెక్కడైతే అవసరం వెహికల్స్ పెడుతున్నారు, ప్లస్ కొన్ని ప్లేస్లు ఏంటంటే మనకు మహిళల ద్వారా తీసుకొని రామాయంపేట బస్ స్టాండ్, అదేవిధంగా మెదక్ బస్ స్టాండ్ కూడా పరిశీలించడం జరిగింది. సో రామాయంపేట నుంచి మెదక్ వరకు కూడా బస్సులో ట్రావెల్ చేయడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనేది కల్పిస్తూ ఉంది. మరి ఆ స్కీమ్ ఎట్లా నడుస్తుంది అనేది కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లయితే కూడా పబ్లిక్ అందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను ట్రావెల్ చేసి వచ్చిన బస్సులో కూడా ఆల్మోస్ట్ మహిళలకు అందరికీ కూడా సీట్లు ఉన్నాయి. అందరు కూడా సీట్లలో కూర్చొని వస్తూ ఉన్నారు. ప్లస్ అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్టయితే కూడా 70% ఆఫ్ ద ట్రావెల్ మహిళలు చేస్తూ ఉన్నారు. మహిళల సాధికారత కూడా అది చాలా మటుకు మనకి ఉపయోగం అవుతూ ఉంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకునే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్పెషల్లీ ఆర్టీసీ మేనేజ్మెంట్ కూడా చాలా బస్సులు మన మెదక్ డిపోలో, మన నర్సాపూర్ డిపోలో, సో మన జిల్లా వ్యాప్తంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా బస్సెస్ పెంచడం జరిగింది. నువ్వు చెప్పినా फोन ओके राइट स्लो